ముందుగా బయారం మండల ప్రజలకు నా నమస్కారాలు. నా పేరు మద్దిరేని గుట్టయ్య, TWH 143 జిల్లా కన్వీనర్, సీనియర్ జర్నలిస్ట్ని. బయారం మండలాన్ని నియోజకవర్గ కేంద్రం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో జర్నలిస్టు సంబంధించిన వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని గత కొద్ది రోజులుగా చేపడుతూ గత 2-3 కార్యక్రమాలు కూడా కొనసాగించడం జరిగింది. అయితే ఇప్పుడే నియోజకవర్గ కేంద్రం చేయాలనే డిమాండ్ రావడానికి గల కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో విభజన చట్టంలో 2026లో కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తామనేటువంటి ఆమోదం కూడా పొందడం జరిగింది. దానిలో భాగంగానే 2026లో కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఆ క్రమంలోనే బయ్యారాన్ని నియోజకవర్గ కేంద్రం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో రావడం జరిగింది. ఇది కూడా శాస్త్రీయంగానే మేము దీన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా బయ్యారం, గార్ల, కొత్తగూడెం, గంగారం ఈ 4 సంబంధించినటువంటి మండలాలతో కలుపుకొని నియోజకవర్గం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినాం. ఈ 3 మండలాలకు కూడా కలిపి ఇది సెంటర్ పాయింట్గా ఉంటుంది కాబట్టి దీన్ని నియోజకవర్గం చేయాలనుకుంటున్నాం. భౌగోళికంగా కూడా ఇది అన్ని విధాలు కూడా ఉన్నది. కారణం ఏంటంటే ఇక్కడనే రైల్వే స్టేషన్ ఉంది, జాతీయ రహదారి ఉంది, తర్వాత అనేకమైన వనరులు ఉన్నాయి, తర్వాత మీడియం ప్రాజెక్ట్ ఉన్నది. వీటితో పాటు ఇంకా ఇది అభివృద్ధి చెందడానికి నియోజకవర్గం అయితే బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది, ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఈ డిమాండ్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు 2025లో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి అంటున్నారు. కాబట్టి పార్లమెంటుకు సంబంధించినటువంటి సీట్లు కూడా అదే అధికమయ్యే పరిస్థితి ఉన్నందున తప్పనిసరి ఈ నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో కూడా నియోజకవర్గ కేంద్రాలు అయ్యే అవకాశం ఉన్నది. ఈ విషయంలో మనకు సంబంధించిన రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకమై ఈ డిమాండ్ ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన ఇల్లును మనం చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, మన అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంటుంది. మన అభివృద్ధి చెందితే మన కుటుంబం అన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. అందుకే నియోజకవర్గం అభివృద్ధి చెందడం వల్ల అనేకమైనటువంటి వనరులు ముందుకు వస్తుంటాయి. మనకి ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ ఇవన్నీ రావడం ఉంటుంది. దానివల్ల అభివృద్ధి అనేది జరుగుతుంది. అది జరగడానికి కారణం ఏంటంటే నియోజకవర్గం కావడం వల్ల మనకి ఎక్కువ ఉంటుంది. తర్వాత మన అసెంబ్లీకి సంబంధించినటువంటి రాష్ట్ర చరిత్రలోనే బయ్యారం అసెంబ్లీ నియోజకవర్గంగా మనకు చిరస్థాయిగా నిలబడుతుంది. కాబట్టి ఆ విషయంలో అందరూ కూడా ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉంది. ఇంకోటి మనకు కొంతమంది భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఎందుకంటే ఒక తల్లికి బిడ్డ బిడ్డలే మనకు భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి మనకు కూడా ఉన్నటువంటి ఒకే ఊళ్ళో ఉన్నట్టు మనకు కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ భిన్నాభిప్రాయాలు ఉన్న ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించాలి. మీరు చేయకపోవచ్చు కానీ దీన్ని నిరుత్సాహపరిచే ప్రయత్నం చేయకూడదు. మీరు అదేవిధంగా మీరు కూడా ఎవరైనా ఉంటే సహకరించండి. లేదా మీరైనా మీకు సంబంధించినటువంటి ఆలోచన ఉంటే చెప్పండి. మనం ఇట్లా కాదు, ఇట్లా పోతే బాగుంటుంది అని చెప్తే ఇంకా వేరే డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ కూడా మనం ముందు మన ప్రధానమైన డిమాండ్ నియోజకవర్గం కాబట్టి తర్వాత మిగిలిన వాటి కోసం కూడా పరిశీలించుకుందాం. కాబట్టి మన అందరం కూడా ఏకాభిప్రాయంతో ముందుకు రావాలి. ఈ విషయంలో అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ ఉన్నటువంటి మండల ప్రజలతో పాటు 3 మండలాల నియోజక ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.